శృతి నల్లపూసల ఫంక్షన్కి బాలు రాకూడదని చెప్పేసి ఇక సత్యంతో ప్రభావతి అయితే చెప్తూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే బాలు వచ్చి ఏంటి నాన్న అమ్మ ఏదో అంటుందని చెప్పేసి అనగానే, శృతి నల్లపూసల ఫంక్షన్కి నువ్వు రావద్దని చెప్పేసి అంటున్నారా, నువ్వేం వెళ్ళకు అని చెప్పేసి ఇక సత్యం అయితే అంటాడనమాట. మీనా అయితే షాక్ అయిపోతుంది. బాలు గారిని వద్దన్న చోటికి నేను కూడా రానని చెప్పేసి అనగానే ఇక ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట. మా ఆయన రావద్దన్న ఫంక్షన్కి నేను మాత్రం సిగ్గు లేకుండా ఎలా వస్తాను, నేను కూడా రానని చెప్పేసి ఇక మీనా కూడా అంటదనమాట. ప్రభావతి అయితే షాక్ అయిపోయి వాళ్ళు రావద్దంది బాలు గారిని మాత్రమే, మిమ్మల్ని కాదని చెప్పేసి అనగానే, వస్తే ఏమవుతుందంట, వాళ్ళు నా రిటైర్మెంట్ ఫంక్షన్లో ఎంత అవమానించారో మర్చిపోయారా, అదంతా అప్పుడిప్పుడే జరిగిపోయింది, ఇప్పుడు మనం బంధువులు అయ్యాం కదా అని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట. మనం అందరం వెళ్దాం కానీ బాలు ఒకడు వద్దు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట. ఇక మీనా అయితే మౌనిక ఫంక్షన్లో ఎంత అవమానించారు, మా ఆయన ఏమైనా గొడవ పడ్డారా, ఎప్పుడు కాలు దువ్వడమే ఆయన పైన, కన్నతల్లా మాట్లాడమని చెప్పండి మావయ్య అని చెప్పేసి మీనా అయితే అంటదనమాట. మనోజ్ అయితే వచ్చి అవును వాడు వస్తే సభ్యత సంస్కారం లేకుండా ప్రవర్తిస్తాడని చెప్పేసి వాడు వద్దు అని చెప్పేసి మనోజ్ కూడా అంటాడనమాట. సభ్యత అంటే లక్షలు మింగడమా, గర్ల్ ఫ్రెండ్కి ఇంట్లో డబ్బులు ఇవ్వడమా, పార్కులో తిరగడమా, భార్యకు పావు కిలో హల్వా కొనివ్వకుండా పక్క వాళ్ళది మింగడమా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. నేను రావద్దని మీ నాన్న అన్నారు గారా ఇంకేంటి అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అవును వాడిని వద్దన్న చోటుకి వాడెలా వస్తాడు, వాడిని రావద్దన్న చోటుకి నేను ఎలా వస్తాను, నేను రానని చెప్పేసి సత్యం అయితే అంటాడు. ఇక ఈ డిస్కషన్ అంతా విన్న రవి శృతి అయితే ఎక్కడికి అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. ఇక మీనా అయితే చెప్తుంది మీ ఫంక్షన్కి మేము రాము అని చెప్పేసి సత్యం కూడా అంటాడనమాట. ఇక బాలు గొడవల గురించి రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. సంచును కొట్టడం తప్పే కాదు, కావాలంటే మా అమ్మతో నేను మాట్లాడతానని చెప్పేసి శృతి అయితే చెప్తుందనమాట. పిల్లలకు ఉన్నంత ఇంకిత జ్ఞానం కూడా నీకు లేదు, వెళ్తే అందరం వెళ్దాం, లేకుంటే రవి శృతి వెళ్తారని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట. అందరూ వస్తున్నారు, ఏ సమస్య లేదా అంటే అని చెప్పేసి శృతి అయితే చెప్తుంది. ఇక ప్రభావతి అయితే శోభనకు కాల్ చేసి బాలు కూడా వస్తున్నాడు, బాలు ఆపటం నా వల్ల కాదని చెప్పేసి అంటదనమాట. బాలు అక్కడ నోరు మెదపకుండా చూసే బాధ్యత నాది అని చెప్పేసి ప్రభావతి అయితే శోభనకు అయితే చెప్తుంది అనమాట. మా గౌరవానికి భంగం కలగకూడదు అంతే అని చెప్పేసి శోభన అయితే ఫోన్ కట్ చేసి నవ్వుతూ ఉంటుంది అనమాట. ఇంతలో శోభన వాళ్ళ ఆయన సురేంద్ర వచ్చి ఏంటని చెప్పేసి అడుగుతాడనమాట. ప్రభావతికి ఆశ గాలం వేస్తే ఇట్టే బొట్లో పడుతుంది, దాన్ని వాడుకుంటున్నా, బాలు రాకపోవడం గురించి వాళ్ళ ఇంట్లో పెద్ద డిస్కషనే జరిగినట్టుంది, బాలు కూడా ఫంక్షన్కి వస్తున్నాడట, వాడు వచ్చి తీరాలి, అలా అయితేనే మనం అనుకున్నట్టు గొడవ చేస్తాడు, ఇక అప్పుడే మీలాంటి వాళ్ళ ఇంట్లో నా కూతురు ఉంచలేనని చెప్పేసి వాళ్ళకి చెప్తానని చెప్పేసి శోభన అయితే అంటదనమాట. వాడికి సెల్ఫ్ కంట్రోల్ లేదు, వాడిని రెచ్చగొడతాను, ఎలా రెచ్చగొట్టాలో కూడా ప్లాన్ చేసుకున్నా, మీరే చూడండి అని చెప్పేసి ఇక శోభన అయితే చెప్తూ ఉంటుంది అనమాట. ఇక నైట్ అయితే మీనా దగ్గరికి వెళ్ళి ప్రభావతి తాగుబోతోడు రౌడీ లాంటి వాడు వస్తేనే ఇలా ఎగిరెగిరి పడుతున్నావు, ఇక మనోజ్ లాంటి బుద్ధిమంతుడు డిగ్రీలు చదివినోడు వస్తే ఇక నేల మీద ఉండేదానివి కాదేమో అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. డిగ్రీలు ఉండి మా ఆయన పల్లీలు తినట్లేదు, మీరు దగ్గర పెట్టుకుని చదివించి ఉంటే ఆయన కూడా డిగ్రీలు ఉండేవి, మీరు ఎప్పుడు మా ఆయనకు అన్యాయమే చేశారు కదని చెప్పేసి మీనా అయితే అంటదనమాట. ఇక బాలు అక్కడికి వచ్చి గొడవ చేయకూడదని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుందన్నమాట. వాడు ఏదైనా గొడవ చేశాడంటే మాత్రం నేను భద్రకాళిని అవుతానని చెప్పేసి ప్రభావతి అయితే వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుంది. ఎవరు ఎలా ఉండాలో అలా ఉంటారు, నా భర్తను అవమానిస్తే నేను రుద్రకాళిని అవుతాను, ఆ ఇటుకను కూడా కారులో వేసుకొని వస్తానని చెప్పేసి మీనా అయితే అంటదనమాట. ఇక ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది. ఇక తర్వాత బాలు దగ్గరికి మీనా అయితే వెళ్ళి ఫంక్షన్లో మీరు ఎలాంటి గొడవ చేయకూడదు, మీరు కాస్త తొందరపడకండి, మనం ఏం మాట్లాడకుండా ఉందామంటున్నా, అక్కడ గొడవ జరిగితే మావయ్య గారు పరువే పోతుందని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. సరే నేను నోరు మెదపకుండా చూస్తూ ఉంటాను, కానీ నీ గురించి కానీ నాన్నగారి గురించి కానీ మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను, ముందే చెప్తున్నా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇక ఆ ఫంక్షన్ గురించి ముందు తన తాళి మార్చడం గురించి రోహిణి అయితే తన ఫ్రెండ్ విద్య దగ్గరికి అయితే వెళ్ళి చెప్తుంది అనమాట. డబ్బులు అయితే అడుగుతుంది అనమాట. నా దగ్గర లేవని చెప్పేసి చెప్పగానే ఇక వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేస్తానమాట రోహిణి, నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా, 1,00,000 పైనే కావాలి అని చెప్పేసి అనగానే, అంత డబ్బు లేదు, ఇంట్లో నగ అయితే ఉంది, అది తాకట్టు పెట్టి నేను డబ్బు తీసుకొస్తాను, నిన్ను కూడా కాస్త చూసినట్లు ఉంటుందని చెప్పేసి రోహిణి వాళ్ళ అమ్మ అయితే అంటదనమాట. మీ అమ్మను డబ్బు అడుగుతామేంటి, మనవణ్ణి పెంచుతుంది, అదే అదనపు భారం అని చెప్పేసి ఇక ఫ్రెండ్ విద్య అయితే అంటదనమాట. ముందు ఈ టెన్షన్ నుంచి బయటపడటమే నాకు ఇంపార్టెంట్, వచ్చే నెల జీతం నుంచి ఇంటికి పంపిస్తాను, మా నాన్న విషయం డైవర్ట్ కావాలంటే మా అమ్మని డబ్బులు అడగ తప్పట్లేదని చెప్పేసి ఇక రోహిణి అయితే విద్యతో చెప్తుంది అనమాట. ఇక రోహిణి వాళ్ళమ్మ సుగుణమ్మ అయితే ఇక డబ్బులు తీసుకొని ఇక ఎలాగైనా సరే ఫంక్షన్కి అయితే వస్తుందన్నమాట. వచ్చేటప్పుడు ఇక రోహిణి వాళ్ళ కొడుకు ఉంటాడు కదా చింటూ, తను అయితే ఖచ్చితంగా తీసుకొని వస్తుంది. ఇంకా వీళ్ళైతే ఖచ్చితంగా బాలు మీనా కంట పెడతారు. ఈ శృతి నల్లపూసల ఫంక్షన్కి అయితే ఇక బాలుకి రోహిణికి ఇద్దరికి పెద్ద గండం అయితే ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.